హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అండి మీకు ఒక పెద్ద చిక్కుడు చెట్టు అయితే చూపించబోతున్నాను. ఎంత పెద్ద చెట్టు అంటే అస్సలు ఊహించలేమన్నమాట. చూడండి, ఈ చెట్టుకి గుత్తులు గుత్తులు అండి ఈ చిక్కుడు కాయలు ఎలా కాసాయో చూడండి. అసలు ఒక 2 గుత్తులు మనం చిక్కుడుకాయలు పెరుక్కుంటే కూడా కర్రీకి సరిపోతుందండి మనకి. అలా కాసేసాయి. మరి ఈసారి చాలా అంటే చాలా పెద్ద చిక్కుడు చెట్టు అండి. చూడండి, నేను మీకు ఈ చిక్కుడు కాయలు లేతవేనండి ఇవాళ మీకు చూపించడం కోసం అయితే కోసేస్తున్నాను. గింజలు అయితే ఇంకా ముదరలేదు ఇందులో. జస్ట్ లేతగా చిన్న చిన్న విత్తనాలు అయితే అందులో వచ్చాయి. చూడండి, ఎంత పెద్ద చిక్కుడు చెట్టో కదండి. మొత్తం పూత పిందెలు ఇలా పక్కన ఇంటి వాళ్ళ ప్రహరీ గోడ మీద కూడా వెళ్ళిపోయిందనమాట. చూడండి, మీకైతే దగ్గరగా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా పెద్ద చిక్కుడు చెట్టు అండి. ఏమంటే కాయలు కోయడానికి కొద్దిగా కష్టం అనిపిస్తుందండి. సరౌండింగ్స్లో అంతగా బాగాలేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళి ముళ్ళు అవి ఉన్నాయి, నీట్గా చాలా జాగ్రత్తగా కోసుకోవాలి. ఈ చిక్కుడు కాయలు కూడా చూడండి, ఆ చెట్టు పైకి కూడా అండి అల్లేసుకునింది. ఇది మొత్తం ఒకే చెట్టు అండి. ఎంత బాగా అల్లుకునిందో కదా. నాకైతే చాలా సూపర్గా అనిపిస్తుంది ఈ చెట్టు. అసలు ఇంకా ఇవి టేస్ట్ ఉంటాయి చూడండి. నేనైతే ఇవాళ చిక్కుడుకాయ ఫ్రై చేసి చూపిస్తాను మీకు. ఆయిల్ ఫ్రై అన్నమాట. మామూలుగా కొద్దిగా గింజ ముదిరితే కాయలు గింజలు కొద్దిగా ముదిరితే మనం ఉడికించి తాలింపులాగా చేసేసుకోవచ్చండి. ఇవి లేత కాయలు కాబట్టి మనం ఆయిల్లోనే ఫ్రై చేసేసేయచ్చు. ఇవాళ అయితే మీకు ఈ చిక్కుడుకాయల ఫ్రై అయితే చూపించబోతున్నాను. అందుకే ఈ చెట్టు కూడా ఒకసారి చూపిద్దామనేసి మీకోసం అయితే వీడియో చేస్తున్నాను. చూడండి, ఆహా, లాస్ట్ టైం మేము ఇలాంటి వీడియోనే గుమ్మడి చెట్టు అయితే మీకు చూపించాను ఒక చోట. పెద్ద గుమ్మడి చెట్టు అనమాట. ఇవాళ నాకు ఇంకా గుమ్మడి చెట్లు కనిపించలేదండి. మా చుట్టుపక్కల ఇంకా అయితే వచ్చినట్లు లేవు. చూద్దాం, మనం పొలం దగ్గరలో ఏమైనా ఉంటాయేమో. ఇక సంక్రాంతికి మనకైతే గుమ్మడికాయలు అయితే కావాల్సిందే కదండి. చిక్కుడుకాయలు అయితే వచ్చేసాయి. సీజను చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. మరి చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ ఈ చిక్కుడుకాయలు చూడండి కోస్తున్నారు. మొత్తం ఒకే చిక్కుడు చెట్టు అండి. ఎంత పెద్ద చెట్టో కదా. మామూలుగా పొలాల్లో అయితే చిన్న చిన్న చెట్లు అండి పెంచుతారు. మనకైతే కర్రీకి సరిపడా చిక్కుడుకాయలు అయితే కోసేసాను. మరి ఈ చిక్కుడుకాయలని ఎర్లీ మార్నింగ్ కదండి, చలిగా ఉంది. మా ఇంటి ముందర చలిమంట వేశారు. ఇంకా ఈ చిక్కుడుకాయలని ఇలా వాళ్ళు చేసుకొని అస్సలు ఒక పుచ్చు కూడా లేదండి. అంత బాగున్నాయి గింజలు అయితే కన్నా ఇందులో లేత గింజలు. కాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. జస్ట్ ఒక 5 మినిట్స్కి అంతా మనకి చిక్కుడుకాయ ఫ్రై అయితే అయిపోతుంది. అంత బాగున్నాయి. ఫ్రెష్గా ఉన్నప్పుడు కర్రీస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. ఏ కూరగాయలైనా సరే
ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం కానీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం కానీ ఉండదండి. తొందరగా ఇట్టే అయిపోతుంది అన్నమాట కర్రీ. ఇక మొత్తం వలిచేసుకొని మనం చూడండి ఇలా ఇక మనకి ఒక 1/4 కిలో పైనే వచ్చాయండి మొత్తం వలిచేసిన తర్వాత. ఈ లేత చిక్కుడుకాయల్ని వాటర్లో వేసేసి ముందుగా బాగా కడిగేసుకోవాలండి. ఇలా మొత్తం వాటర్లో వేసేసి కడిగేసుకున్న తర్వాత కాసేపు వదిలేయాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక 3 to 4 స్పూన్ల ఆయిల్ వేసేసి ఇందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి వేసేసి బాగా సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి వేయించాలి. తర్వాత మనం వాటర్లో వేసి పెట్టుకున్నటువంటి ఈ చిక్కుడుకాయ ముక్కల్ని తీసుకొని ఈ ఆయిల్లో వేసేసేయాలండి. ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసేసి 1 చెంచా సాల్ట్, 1 చెంచా పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా స్లోగా కలుపుకుంటూ ఆయిల్లో వేయించుకోవాలండి. తర్వాత మూత పెట్టేసి ఆవిరికి బాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా మగ్గిపోతాయండి ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల. లేత చిక్కుడుకాయలు కాబట్టి తొందరగా అయితే మగ్గిపోతాయి. సాల్ట్ వేసాం కదండి, మరి తొందరగా అయితే ఉడికిపోతాయి అన్నమాట. చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసేసి బాగా వేయించుకున్న తర్వాత పల్లీల పొడి అయితే వేసేస్తున్నానండి. ఒక 3 నుంచి 4 స్పూన్ల పల్లీల పొడి వేసేసి ఇంకా వడ్డించేసుకోవడమే. మన లేత చిక్కుడుకాయల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. మరి లాగించేద్దామా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.